కవిత టార్గెట్ ఆ ఇద్దరేనా? ఇక ఫైనల్ లెక్కలు తేలిపోయినట్టేనా? తండ్రి దేవుడు, అన్నకు జాగ్రత్త అంటూ సూచనలు. హరీష్ రావు, సంతోష్ రావు మీద తీవ్ర ఆరోపణలు. సో పిక్చర్ క్లియర్ అయిపోయినట్టేనా? దాని గురించి బీఆర్ఎస్ వర్గాలు ఏమంటున్నాయి? వాళ్ళిద్దరిని టార్గెట్ చేయబోయి కవిత ఏకంగా పార్టీని ముంచేస్తారన్న వాదన సంగతేంటి? ఉద్యమ పార్టీగా పుట్టినప్పటి నుంచి 10 ఏళ్ళు అధికారంలో ఉండేదాకా బీఆర్ఎస్ ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని ఉండవచ్చు. కానీ ఇప్పుడు తగులుతున్న మాస్టర్ స్ట్రోక్స్ మాత్రం పార్టీ చరిత్రలో ఎప్పటికీ మర్చిపోలేని విధంగా ఉంటాయంటున్నారు పొలిటికల్ పండిట్స్. అధినేత కేసీఆర్ కూతురు కవితను సస్పెండ్ చేశాక పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. పార్టీనే తనను వద్దనుకున్నప్పుడు దాని నుంచి సంక్రమించిన ఎమ్మెల్సీ పదవి మాత్రం నాకెందుకంటూ ఆ పోస్టుకు బీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వాన్ని కూడా రాజీనామా చేశారు కవిత. ఆ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ చేసిన ఆరోపణలు పెనుదుమారం రేపుతున్నాయి. గులాబీ ముఖ్య నాయకుడు హరీష్ రావు, సంతోష్ టార్గెట్గా ఈసారి మరింత తీవ్ర ఆరోపణలు చేశారు ఆమె. అదే సమయంలో వీళ్ళు నీకు కూడా హాని చేస్తారంటూ తన అన్న కేటీఆర్ని కూడా హెచ్చరించారు ఆమె. దాంతో కవిత అసలు టార్గెట్ ఎవరో క్లారిటీ వచ్చినట్టేనన్న చర్చ జరుగుతుంది పొలిటికల్ సర్కిల్స్లో.